నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఊరట లభించింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహ మీద ఆధారపడి దాఖలైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణను ప్రభావితం చేశారు అనడానికి ఆధారాలు, సాక్ష్యాలు లేవు కాబట్టి పిటిషన్ను ఈ దశలో ఎంటర్టైన్ చేయడం లేదని వెల్లడించింది. ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తున్నారన్న అపోహ తప్ప ఆధారాలు లేవు. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అలాగే ఈ కేసు ప్రాసిక్యూషన్ లో సీఎం రేవంత్ ను జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ కూడా ఈ కేసు ప్రాసిక్యూషన్ కి సంబంధించి ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. స్పెషల్ ప్రాసిక్యూటర్ కి ఏసీబీ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది. అటు సుప్రీంకోర్టు జడ్జ్ పర్యవేక్షణలో ప్రాసిక్యూటర్ పనిచేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని, ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థ ఏసీబీ నేరుగా ఆయన పరిధిలోనే ఉంటుందన్న బీఆర్ఎస్ నేతల తరపున న్యాయవాదులు వాదించగా, హైకోర్టును మార్చినా సరే దర్యాప్తు సంస్థ అదే ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు జడ్జ్ ధీటుగా బదులిచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతల తరపున వాదనలు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం, డిఎస్ నాయుడు కోర్టును వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు పీసీసీ నేత ఫేస్బుక్ పోస్టులను వాదనల్లో ప్రస్తావించారు పిటిషనర్ తరపున న్యాయవాదులు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా లేరని ప్రభుత్వ తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.